Welcome to Sai Master Academy. Continuation for quadratic equations. I think this is the fourth video. Please listen carefully, write notes, practice every day. 100% you will get. What we are giving in these videos, nothing but MSET also. Not only IPE, that much I am giving the information. But if you not learn this information, you can solve the questions in IPE, but you can't solve the questions in objective, especially MSET. That's why listen carefully. A concept ఏంటి అసలు వాడు ఏం చేస్తున్నాడు, ఈవెన్ డెల్టా అంటే కూడా చెప్పలేకపోతున్నారు మన పిల్లలు. సో అలా ఉంది సిచ్యువేషన్. కాబట్టి జాగ్రత్త, ప్రతిరోజు ప్లీజ్ రీడ్ ఎవ్రీ డే. సో ఇక్కడ ఏంటి అంటే కంటిన్యూషన్. కండిషన్ ఫర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 1 and 2 ఆర్ హ్యావ్ కామన్ రూట్. ఇంతకుముందు కామన్ రూట్ మోడల్ మనం ఒకటి చెప్పుకున్నాం. కామన్ రూట్ అంటే ఆల్ఫా కామన్ రూట్ అని చెప్పేసి రెండింటిలో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసి ఆ రూట్ కనుక్కున్నాం. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే వాడు డైరెక్ట్ గా కండిషన్ ఇచ్చేసిండు, ఇంకా నువ్వు ఆల్ఫా తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వాట్ ఆర్ ద వాల్యూస్ A1 B1 C1 A2 B2 C2 ఇందులో నుంచి కనుక్కొని ఇందులో రాయడమే. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ కండిషన్ యూ విల్ గెట్ ద వాల్యూ. ఏదైతే మనకు కావాలో అది వస్తుంది, లేదా కామన్ రూట్ ఉంటే LHS ఈక్వల్ టు RHS అయిపోతుంది. సో ఇక్కడ ఏమేమి ఈక్వేషన్స్ ఇచ్చాడు ఒకసారి చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, రెండు ఈక్వేషన్లు ఇచ్చాడు. దీంట్లో ప్లీజ్ ఫాలో, ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్స్ రాంగ్ ఉండొచ్చు, ఒకసారి చూసుకో, ఓకేనా. సో ఇక్కడ చూడండి, x² + 4ax + 3 = 0, 2x² + 3ax - a = 0, 9 = 0 అనేది. దొరికిందా? పేజ్ నెంబర్ 71. సో దిస్ ఈజ్ 9. ఓకే, ఇక 3ax ఓకే అండ్ ఆల్సో 4ax ఓకే. సో ఈ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి కామన్ రూట్ ఉందంట. అయితే వాల్యూస్ ఆఫ్ ఏ కావాలి, ఆ కామన్ రూట్ ఏంటో కూడా కావాలి. కామన్ రూట్ కనుక్కోవడం ఈజీ, ఏ తెలిస్తే, ఎందుకంటే ఫ్యాక్టరైజేషన్. సో ఫస్ట్ కామన్ రూట్ కోసం ఈ కండిషన్ వాడుతున్నా. వితౌట్ యూజింగ్ దిస్ కండిషన్ ఆల్సో ఎలా చేయాలో మీకు చెప్పాను నేను. దీనికి ఆల్ఫా రూట్ తీసుకోండి, α² + 4a α + 3 = 0. దీనికి ఆల్ఫా తీసుకోండి, దీన్ని 2తో మల్టిప్లై చేసి α² క్యాన్సిల్ చేయండి, ఆల్ఫా వచ్చేస్తుంది. ఆల్ఫా వచ్చేసిందంటే అదే కామన్ రూట్ కదా, ఏ వచ్చేస్తుంది. సో దట్స్ వై ఫస్ట్ ఈ కండిషన్ యూజ్ చేసి కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం ఇక్కడ. లేదా అలా చేసుకుంటామన్నా చేసుకోండి. టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 71 లో ఈ క్వశ్చన్ ఉంది, 72 పేజ్ లో ఆ మోడల్ ఉంది, 71 లో ఇది యూజ్ చేసి ఉంది. సో సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈక్వేషన్ నుంచి who will tell you the values of the coefficients? Cheppu, what is? No, this is not acceptable. It's okay after lunch, it's okay evening 6 7 also. Tired అయిపోయినా నిద్రపోతానంటే ఓకే. నువ్వేంద్ర ఇప్పుడు నిద్రపోతున్నావు? చెప్పు, what is the value of x² coefficient? So a1 1 కదా, a1 1. What is b1? 4a. x coefficient మొత్తం b1. What is c1? 3. What is a2? 2. x² coefficient చూడు, జాగ్రత్త చూడు. And what is b2? 3a. What is c2? -9. So we have all the values. Now we know the condition. What is the condition? చెప్పు. c1 a2 - c2 a1 whole square is equal to a1 b2 - a2 b1 into b1 c2 - b2 c1. ఓకేనా? c1 a2 ఎంత చెప్పు, మల్టిప్లై చేసి టక చెప్పేసాయి. నీ ముందుకురా. c1 a2 వాల్యూ ఎంత? c1 ఎంత? c1 3, a2 2, 3 2 ja 6 minus c2 a1. What is c2? -9. What is a1? 1. -9 into 1. -9 into minus, that is +9 whole square is equal to what is a1? 1. What is b2? 3a. 3a 1 ja 3a and minus what is a2? a2 2 and what is b1? 4a. ఒకసారి చూడు, a1 b2 a1 b2 3a 1 ja and a2 b1. so b1 ఇగో a2 ఇక్కడ a2 2 into 4a 8a, బట్ మైనస్ ప్లస్, అది ప్లస్ కాబట్టి -8a. నెక్స్ట్ b1 c2 b1 4a. వాట్ ఈస్ c2? 9 9 4 ja -36a minus b2 c1. what is b2? 3a. c1 what? 3 3 3 ja 9 9a. ఇప్పుడు సింప్లిఫై చేయండి. దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ 6 + 9 ఎంత?
15 square is equal to 3a minus 8a minus 5a minus 36a minus 9a minus 36 plus 9 anta 45a. See, minus into minus plus cancel. A into a square 45 5 ja అంతే కదా 45 5 ja లేదు ఇంకా సింపుల్ గా చేసుకోవచ్చు మల్టిప్లై చేయడం ఎందుకు ఇదెంత 15 స్క్వేర్ అంటే ఎంత ఇంటూ 15 ఏగా 15 స్క్వేర్ అంటే ఇంటూ 15 ఏగా ఆ పైన స్క్వేర్ తీసేస్తే అయిపోద్దిగా ఇదేనా ఓకేనా ఇక్కడ సో ఇక్కడ 5 తో 5 1 జా 5 3 జా క్యాన్సిల్ 15 1 జా 15 3 జా క్యాన్సిల్ 3 1 జా 3 1 జా క్యాన్సిల్ సో 1 మిగిలిపోయిందమ్మా లేదు 1 ని మల్టిప్లై చేసి చేసుకున్నా అదే వస్తుంది మీకు విచ్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ a స్క్వేర్ ఈక్వల్ ఎంత వచ్చింది 1 సో a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 ఎన్ని వాల్యూస్ వచ్చాయి a కి 2 వాల్యూస్ వచ్చాయి ఇక్కడ ఎక్కడన్నా a గ్రేటర్ దెన్ 0 అన్నాడా అల్లే సో ఇప్పుడు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి మన దగ్గర 2 ఉన్నాయి a ఈక్వల్ టు 1 గానీ -1 గానీ తీసుకోండి ఇందులో రాద్దాం ఫర్ a ఈక్వల్ టు 1 దెన్ ఫస్ట్ ఈక్వేషన్ ఏమైతది x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3 ఈక్వల్ టు 0 సెకండ్ ఈక్వేషన్ ఏమైతది 2x square plus 3a minus 9 is equal to 0. 3x minus 9 is equal to 0. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే ఎన్ని రూట్స్ వస్తాయి దీన్ని చేస్తే ఎన్ని రూట్స్ వస్తాయి ఆ రెండిట్లో ఒకటి సేమ్ ఉంటుంది అదే కామన్ రూట్ అన్నమాట వాడు ఏమన్నాడు ఫైండ్ ఏ అండ్ ఆల్సో కామన్ రూట్ అన్నాడు దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం రా 1 3 జా 3 అంటే ఈజీ ఫ్యాక్టరైజేషన్ దట్ ఈస్ x స్క్వేర్ ప్లస్ 3x plus x plus 3 is equal to 0 taking x common x plus 3 and plus 1 common x plus 3 is equal to 0 so oka value x is equal to -1 inko value x is equal to -3 ikkada chuddam so 2 9 ja 18 3 రావాలి 18 3 6 3 ja 18 వచ్చేసింది 2x square 6 3 ja అంటే plus 6x minus 3x 6x లో 3x తీసేయండి 3x minus 9 is equal to 0 we can take 2x common more x plus 3 left here and minus 3 common again x plus 3 left here which is equal to 0 ఒకటేమో x value -3 and ఇంకొకటి ఏంటి x value or x is equal to 3/2 so common root ఏంటి x equal to -3 therefore common root is x is equal to -3 వాడు కామన్ రూట్ కూడా ఫైండ్ చేయమని అడిగాడు అర్థమవుతుందా సో 4 మార్క్స్ కైనా రావచ్చు 2 మార్క్స్ కైనా రావచ్చు నా ఇక్కడ చూడండి వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ సో ప్లీజ్ ఎట్ ఎనీ కాస్ట్ లెర్న్ సో దీని ఏంటి ఒకసారి చెప్తా చూడండి చాలా జాగ్రత్తగా f of x ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు ఏ ఆల్ఫా అండ్ బీటా రూట్స్ ఇచ్చాడు రెండు రూట్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి నా ఫస్ట్ కేసు ఏమంటున్నాడు అంటే f of 1/x ఈక్వల్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎప్పుడు అది రూట్స్ 1/α 1/β అయినప్పుడు అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే మీరు ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎన్ని రూట్స్ ఉంటాయి రెండు రూట్స్ ఉంటాయి అవి ఆల్ఫా బీటా ఏవైనా రెండు రియల్ రూట్స్ ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుందాం దానికి 2 3 రూట్స్ అనుకుందాం 2 and 3 రూట్స్ ఉన్నప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటదంటే x స్క్వేర్ 2 3 కదా x = 2 అంటే -2 -3 కాబట్టి -5x 3 2 6 ఇగో దీనికి రూట్స్ ఏముంటాయంటే 2 3 ఇగో 2 3 రూట్స్ ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇదే కదా దీనికి రూట్స్ ఏంటి 2 3 ఇప్పుడు ఈ 2ని 1/2 3ని 1/3 రాసా నేను అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటదంటే x దగ్గర 1/x అట x దగ్గర ఏమొస్తదట అంటే సింపుల్ గా ఇక్కడ ఏం చేయాలంటే నువ్వు 1/x హోల్ స్క్వేర్ 5 * 1/x + 6 = 0 దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మళ్ళీ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది నీకు దాని రూట్స్ ఏంటి అంటే 1/2 1/3 దిస్ ఈస్ కాల్డ్ రెసిప్రోకల్ రూట్స్ అని అంటారు చాలా ఇంపార్టెంట్ మనకు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో అందుకని చెప్పేసి ఈ పార్ట్ ఇక్కడే చెప్పేస్తున్నా మీకు అర్థమవుతుందా అర్థమైందా సో ఇక్కడైనా 2 మార్క్స్ కి రావచ్చు వాడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఇలా అడుగుతారా f of x is equal to 2x square plus 3x minus 6 is equal to 0 what is the quadratic equation whose roots are reciprocal అంటారు reciprocal అంటే 1/, కదా అప్పుడు ఏమీ లేదు సింపుల్ గా x దగ్గర ఏం రాయాలి మీరు 1/x రాసి ఎక్స్పాండ్ చేస్తే ఆన్సర్ వస్తుంది అర్థమైంది whose roots are reciprocal
వెంటనే ఎక్స్ ని దేంతో రీప్లేస్ చేయాలి 1/x తో రీప్లేస్ చేయాలి అప్పుడు రూట్లు కూడా రెసిప్రోకల్ అయిపోతున్నాయి అదే ఒకవేళ హూజ్ రూట్స్ ఆర్ నెగిటివ్ అంటే 2,3 బదులు -2 -3 ఉన్నప్పుడు ఈక్వేషన్ ఎలా ఉంటుంది ఇక్కడ చెప్తున్నాడు -2 -3 ఉంటే ఎక్స్ దగ్గర ఏం రాయాలి మనము -x రాయాలి అంటే ఇదే ఈక్వేషన్ లో ఎక్స్ దగ్గర -x రాసి ఎక్స్పాండ్ చేయాలి ఆన్సర్ వచ్చేస్తుంది ఆ వచ్చే ఈక్వేషన్ -2 -3కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట తర్వాత ఏమన్నాడు ఇప్పుడు x = 2 3 ఉన్నాయి నేనేం చేస్తున్నా 2కి 3కి నేను ఒక 5 మల్టిప్లై చేస్తున్నా రెండింటికి ఈ 5నే ఒక కాన్స్టెంట్ k అనుకోండి అంటే 5 టైమ్స్ ఆఫ్ రూట్స్ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే x దగ్గర ఏం చేయాలంటుండే వాడు 5 టైమ్స్ అన్నాడు కదా సో ఇగో 5 టైమ్స్ అంటే x బై ఏం చేయాలి మళ్ళీ వెంటనే 5 చేసేయాలి అంటే k టైమ్స్ ఉన్నప్పుడు x/k చేయాలి నెగిటివ్ ఉన్నప్పుడు -x చేయాలి రెసిప్రోకల్ అయినప్పుడు 1/x చేయాలి అదే ఒకవేళ మనకున్న రూట్ కి ఏదో ఒక నెంబర్ యాడ్ చేస్తాను ఇప్పుడు 2కి 3 యాడ్ చేసా 3కి కూడా 3 యాడ్ చేసా అంటే సంథింగ్ వీఆర్ యాడింగ్ కదా అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఈక్వేషన్ లో x మైనస్ యాడ్ చేసింది సబ్ట్రాక్షన్ చేయాలి సార్ సబ్ట్రాక్షన్ ఎందుకు చేస్తున్నాం అంటే మనకు రూట్ అంటే x = 3 అంటే x - 3 = 0నే కదరా ఇప్పుడు నీకు దీనికి 3 యాడ్ చేస్తున్నావు అంటే ఇక్కడ ఏం చేస్తున్నట్టు 3 చేస్తున్నట్టు కానీ 3 అడిగితే -3 కదా సో అందుకని చెప్పేసి మల్టిప్లై చేస్తే డివిజన్ చేయాలి అడిషన్ చేస్తే సబ్ట్రాక్షన్ చేయాలి మైనస్ అంటే మైనస్ అప్లై చేయాలి రెసిప్రోకల్ అంటే రెసిప్రోకల్ చేయాలి 2 టైమ్స్ 3 టైమ్స్ అంటే /2/3 చేయాలి +2 +3 అంటే -2 -3 -2 -3 అంటే +2 +3 రెసిప్రోకల్ అంటే 1/x అర్థమవుతుందా ఇప్పుడు మీకు సో ఇక్కడ ఏంటివి ఒక దాన్ని బట్టి ఇంకోటి మారుతుంది అంటే రూట్లను బట్టి ఈక్వేషన్ మారుతుంటది జాగ్రత్తగా చూసుకోవాలి రూట్స్ ప్రొడక్ట్ లో ఉన్నాయి ఏదో ఒక మల్టిపుల్ తో ఈక్వేషన్ లో x/, ఆ మల్టిపుల్ వేసేసి ఎక్స్పాండ్ చేయాలి ఒకవేళ రూట్స్ నెగిటివ్ లో ఉన్నాయి x దగ్గర -x రాసి ఎక్స్పాండ్ చేయాలి ఒకవేళ రూట్స్ అడిషన్ లో సంథింగ్ ఉన్నాయి వెంటనే మైనస్ చేసి ఎక్స్పాండ్ చేయాలి రెసిప్రోకల్ ఉన్నాయి 1/, పెట్టి ఎక్స్పాండ్ చేయాలి అర్థమవుతుందా సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రా దీని మీద మనకు మస్తు క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో కాబట్టి జాగ్రత్త రైట్ కమ్ టు నెక్స్ట్ రా కంటిన్యూషన్ సి ఏమంటున్నాడు లెట్ ఏబిసి వెరీ ఇంపార్టెంట్ థీరం ప్లీజ్ మీకు నిద్ర వస్తే గోడకేసి గుద్దుకోండి తప్పేం కాదు ఆ దెబ్బ పోతుంది కానీ క్లాస్ పోతే రాదు అండర్స్టాండ్ వీఆర్ పేయింగ్ మనీ ఫర్ లర్నింగ్ ద సబ్జెక్ట్ నాట్ ఫర్ స్లీపింగ్ ఇఫ్ యూ వాంట్ టు స్లీప్ ఎట్ హోమ్ పాపం తాకుతుంది మీకు పేరెంట్స్ పాపం తాకుతుంది ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఇంట్లో తెలుసు మనకి అయినా మనకు నచ్చినట్టే చేస్తున్నారు స్టిల్ వీఆర్ నాట్ లర్నింగ్ మీన్స్ వాట్ ద వరల్డ్స్ #1 సిన్స్ అన్నట్టు మంచిగా నేర్చుకోండి ఇది రికార్డింగ్లో ఉన్న ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైనా కూడా విని జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను ఇలా చేసే వాళ్ళకు ముఖ్యంగా నేను చెప్పేది అలా చేసే వాళ్ళ క్లాస్లో నిద్రపోవడము ఫస్ట్ క్లాస్లో నిద్రపోవడం ఏంద్రా అండ్ మోర్ ఓవర్ వీఆర్ నాట్ ద టాపర్స్ కదా వన్ టైం గ్రాస్పింగ్ ఏమన్నా మనం ఏకసంత గ్రహిమారా ఇలా అయినా కానీ అలా వస్తుందంటే 10 సార్లు ప్రాక్టీస్ చేసినా రాని వాళ్ళు కూడా ఉంటారు అయినా నిద్రపోతే ఎట్లా దిస్ ఈస్ నాట్ ఫస్ట్ ఇయర్ మోర్ ఓవర్ దిస్ ఈస్ సెకండ్ ఇయర్ and I'm not giving question to answer. If you do like that, I will give question to answer and I will record remaining other videos. I will not share with you. మీరు అయినా విని కూడా నేర్చుకునేంత కాదు వీడియోస్లో చెప్పిన నేర్చుకోవడమే చాలా ఎక్కువ టైం అవుతుంది పోవాలి ఇంకా వాళ్ళు ఉన్నాయి నేర్చుకోవడం ఏడా నేర్చుకుంటారు కాబట్టి మీకు క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పేస్తాను నోట్బుక్లో నా వీడియోస్ నేను చేసుకుంటాను అలా నష్టం దాకా మీకు వినండి మీరు లెక్చరర్ని ఎంకరేజ్ చేస్తే లెక్చరర్ మోర్ సబ్జెక్ట్ ఇస్తాడు మీరు లెక్చరర్కి నిద్ర వచ్చేలా చేస్తే లెక్చరర్ ఏం చేస్తాడు గుడ్ నైట్ చెప్తాడు సో ఎంకరేజ్ ద లెక్చరర్స్ టీచర్స్ దొరకరు ఫ్యూచర్లో మీకు ఓన్లీ యూట్యూబ్ వీడియోలు తప్ప మీ తర్వాత వచ్చే ఒక 4-5 జనరేషన్స్ తర్వాత ఇంకేముండదు వీడియో వెతుకోవడం చదువుకోవడం రాసుకోవడం ఎవరు చెప్పినా వినరు ఎవరు చెప్పరు చాలామంది టీచింగ్ ఫ్యాకల్టీ ఆల్రెడీ దే ఆర్ సెర్చింగ్ అదర్ ఆప్షన్స్ ఎగ్జాంపుల్ మీ ఏదో మన ప్యాషన్ కొద్ది మనం చేస్తున్నాం వీడియోస్ ఇట్లా కష్టమైన మీరు పెట్టుకొని నడిపించుకుంటున్నాం కానీ 8 మందికి 10 మందికి ఎవరు నడిపించేది స్టిల్ మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ యువర్ పేరెంట్స్ ఆల్సో ఆస్కింగ్ మీ దట్ సార్ ఎట్లా 10 మందితో మీకు ఎలా అవుతుంది మీ లైఫ్ ఎలా సర్వైవ్ అవుతుంది వేల మంది ఉన్న కాలేజీలో లెక్చరర్స్ మేనేజ్మెంటే డబ్బులు సరిపోతలేవని ఫీజులు గుంజుతా ఉంటారు ఇంకా
How you can manage with 8 members, 10 members? So that is my passion. So please encourage the lecturers. దొరకరు తర్వాత వినండి వినండి, నోట్స్ రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ అడగండి, మళ్ళీ క్లారిఫై చేసుకోండి, సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి. నిద్ర వస్తే ఏం చేయమని చెప్పినా నేను గొడకేసి గుద్దుకోండి, నీళ్ళలో ముంచి తీయండి, తలకాయ గిచ్చుకోండి, గిల్లుకోండి, కొట్టమనండి, నేను కొడతా కావాలంటే వీపులో 2-3. నిద్రపోకండి, ఓకేనా? ఇది స్లీపింగ్ టైం కూడా కాదు కదా. ఓకే, సీ హియర్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఏంటంటే ఇఫ్ ఏబిసి బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు 0, ఐ ఆస్క్ యూ, ఎందుకు ఏ నాట్ ఈక్వల్ 0 చెప్పు? ఎస్, ఎక్స్ స్క్వేర్ అనేది ఉండాలంటే ఏ ఉండాలి, కాబట్టి ఏ 0 అవ్వద్దు. సో దిస్ ఐ వాంట్. అర్థమైందా? వెరీ గుడ్. 0, ఏ నాట్ ఈక్వల్ 0 సచ్ దట్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ ఏ రూట్స్ అంట? రియల్ రూట్స్. ఎన్ని ఉన్నాయి? ఆల్ఫా అండ్ బీటా. అవి ఎలా ఉన్నాయి? ఆల్ఫా లెస్ దెన్ బీటా, అంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంటుంది ఎప్పుడైనా. రూట్స్ ఇందాక రాలే, -1, 3 అలా. సో ఇప్పుడు కండిషన్ నెంబర్ 1, ఫర్ ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా quadratic equations or expression and a have opposite signs. ఇది ఫంక్షన్స్ లో థీరమ్స్ కి చెప్పాను నేను. ఎరా మొన్న చెప్పలే మీకు ఇది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ ఏ గుర్తుందా? హ్యావ్ ఆపోజిట్ సైన్స్, సేమ్ సైన్స్ ఫర్ డొమైన్ కి. ఓకే, సో ఇక్కడ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏ అండ్ హ్యావ్ ఆపోజిట్ సైన్స్ అంటే ఏంటి, ఎలా ఉంటది అనేది నేను చెప్తాను. అంటే ఏమి లేదు, ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కదా, ఇది >0 తీసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకటి తీసుకుంటున్నా చూడండి, 2x² + 3x - 4 >0 అనే కండిషన్ తీసుకున్నాను అనుకోండి. చెప్పాను, గుర్తొచ్చింది ఇప్పుడు? సో ఇక్కడ 2 అనేది పాజిటివా నెగిటివా? ఈ సింబల్ నెగిటివా పాజిటివా? అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ మొత్తం పాజిటివే, 2 కూడా పాజిటివే. అంటే ఏ పాజిటివే, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ పాజిటివ్. అంటే సేమ్ సైన్సా ఆపోజిట్ సైన్సా? సేమ్ సైన్స్. హ్యావ్ సేమ్ సైన్స్ ప్లస్ ఆపోజిట్ సైన్స్ అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ మొత్తం లెస్ దెన్ అంటే నెగిటివ్, ఏ మాత్రం పాజిటివ్ 2 అనేది. సో ఆపోజిట్ సైన్స్. సో ఇలా ఉంటుంది అనమాట కండిషన్. అలా వచ్చినప్పుడు రూట్స్ ఎలా ఉంటాయి అది మనం ఇప్పుడు డిస్కస్ చేసేది. రూట్స్ ఎలా ఉంటాయి అంటే ఇదిగో ఇలా ఉంటాయి. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంటుంది అంటే ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉంటుంది. వినో ఆల్ఫా బీటా అంటే రూట్స్ కనుక్కోవచ్చు మనకి. నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ అవే. ఒకవేళ సేమ్ సైన్స్ ఉంటే ఆల్ఫా కంటే ఎక్స్ వాల్యూ చిన్నగా ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది చూడండి, లెస్ దెన్. బీటా కంటే ఎక్స్ వాల్యూ పెద్దగా ఉంటుంది, ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా, ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా. సపోజ్ నీకు ఆల్ఫా బీటా ఒకటి 2 ఒకటి 3 వచ్చింది అనుకోరా, ఎక్స్ లెస్ దెన్ 2 అండ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 3 అన్నట్టే కదా ఇక్కడ. ఎక్స్ లెస్ దెన్ 2 అంటే ఏమేమి వస్తాయి చెప్పండి? 1 0 -1 -2 -3 till ∞. గ్రేటర్ దెన్ 3 అంటే 4 5 6 7 8 9 till ∞, పాజిటివ్ నెంబర్స్ అని. సో ఇలా ఎప్పుడు వస్తుంది అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అండ్ ఏ హ్యావ్ సేమ్ సైన్స్ ఉన్నప్పుడు వస్తుంది ఈ సిచ్యువేషన్. ఐ మీన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని చెప్తున్నాడు వాడు. ఒకవేళ ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇలా ఉంటుంది. సో ఈ రెండింటిని మీరు ఎలా గుర్తుంచుకోవాలంటే బాగా నేను చెప్తా, అలానే గుర్తుంచుకోండి. ఎందుకు అలానే గుర్తుంచుకోమంటున్నా కూడా చెప్తాం మీకు. సో ఇక్కడ మనము కొన్ని క్వశ్చన్స్ చూసాం. ఇక్కడ ఏమంటుండు వీడు? లైస్ బిట్వీన్ 5 and 9 అంటున్నాడా లేదా? తర్వాత రేంజ్ మినిమం ఏంటి, మ్యాక్సిమం ఏంటి. ఇక్కడ ఏమంటున్నాడు? డస్ నాట్ లైస్ బిట్వీన్ 1 and 4 అంటున్నాడు. ఇలాంటి వాటికి ఇదే యూజ్ అవుతుంది. సరే, ఎలా? దీనికి వాటికి సంబంధం ఏంటి చెప్తా చూడండి. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అండ్ ఏ హ్యావ్ ఆపోజిట్ సైన్స్ అంటే కండిషన్ ఇదని చెప్తున్నాడు వాడు. అప్పుడు చూడండి, ఎక్స్ అనేది 2 రూట్స్ మధ్యలో ఉంది. అంటే ఇది 3 less than x less than 5 అనుకోండి. ఎక్స్ వాల్యూ లైస్ బిట్వీన్ 3 and 5 కదా. సో అక్కడ లైస్ బిట్వీన్ అన్నాడు కానీ కండిషన్ చెప్పాడా? మనం సాల్వ్ చేసి కండిషన్ రావాలి. సో ఇక్కడ చూడండి, ఎక్స్ అనేది ఆల్ఫా కంటే చిన్నది. సపోజ్ ఇది 5 అంటే 5 కంటే చిన్నది, ఇది 7 అంటే 7 కంటే పెద్దది. 5కి 7కి మధ్యలో ఉందా? లేదు. 5 కంటే చిన్నది, 7 కంటే పెద్దది. నెంబర్ లైన్ తీసుకోండి, 0 1 2 3 4, ఇది 5, ఇక్కడ 7 ఉంది. 5 కంటే చిన్నదంటే ఇటు వస్తుంది, 7 కంటే పెద్దదంటే ఇటు వస్తుంది. ఇది లేదు మధ్యలో. సో ఎక్స్ ఇక్కడ ఉందంట అండ్ ఇక్కడ ఉందంట, కానీ ఇక్కడ ఉందా?
సో డస్ నాట్ లైస్ బిట్వీన్ అన్నప్పుడు ఈ కండిషన్ వస్తుంది, లైస్ బిట్వీన్ అన్నప్పుడు ఈ కండిషన్ వస్తుంది. దిస్ యూ షుడ్ రిమెంబర్ ఎట్టి పరిస్థితిలో. సో షో దట్ లైస్ బిట్వీన్ అన్నాడు అనుకోండి, ఫస్ట్ దా సెకండ్ దా, ఫస్ట్ది. షో దట్ డస్ నాట్ లైస్ బిట్వీన్ అన్నాడు అనుకోండి, ఫస్ట్ దా సెకండ్ దా, సెకండ్ది. లైస్ బిట్వీన్ అంటే ఆపోజిట్ సైన్సా సేమ్ సైన్సా? లైస్ బిట్వీన్ అంటే ఆపోజిట్ సైన్సా సేమ్ సైన్సా? ఆపోజిట్ సైన్స్. డస్ నాట్ లైస్ బిట్వీన్ అంటే సేమ్ సైన్సా ఆపోజిట్ సైన్సా? సేమ్ సైన్స్. ఆపోజిట్ సైన్స్ అంటే లైస్ బిట్వీనా డస్ నాట్ లైస్ బిట్వీనా? లైస్ బిట్వీన్. సేమ్ సైన్స్ అంటే లైస్ బిట్వీనా డస్ నాట్ లైస్ బిట్వీనా? డస్ నాట్ లైస్ బిట్వీన్. సో ఆపోజిట్ సైన్స్ అంటే డస్ నాట్ లైజా? లైస్ బిట్వీన్. ఆపోజిట్ సైన్స్ అంటే లైస్ బిట్వీన్, సేమ్ సైన్స్ అంటే డస్ నాట్ లైస్ బిట్వీన్. లైస్ బిట్వీన్ అంటే ఆపోజిట్ సైన్, డస్ నాట్ లైస్ బిట్వీన్ అంటే సేమ్ సైన్. ఓకేనా? సో నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. సపోజ్ ఏబిసి రియల్ నెంబర్స్ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ దిస్, దెన్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 అంటే ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే ఏ వాల్యూ చెప్పొచ్చు, లెస్ దెన్ నెగిటివ్ అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ వాల్యూ ఎంత? గ్రేటర్ దెన్ 0నా లెస్ దెన్ 0నా? గ్రేటర్ దెన్ 0. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? గ్రేటర్ దెనా లెస్ దెనా? లెస్ దెన్. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? లెస్ దెన్ 0. ఇక్కడ సో ఇక్కడ చూడండి, ఫర్ మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ కనుక్కోవడానికి ఈ రెండు ఫార్ములాస్ ఏంటది? ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ ఏబిసి రియల్ నెంబర్స్ ఏ నాట్ ఈక్వల్ టు 0, దెన్ ఏ పాజిటివ్ ఉండాలి. అప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ అబ్సల్యూట్ మినిమం. సో ఏ గ్రేటర్ దెన్ ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి మినిమం వాల్యూ ఉంటుందా మాక్సిమం వాల్యూ ఉంటుందా? మినిమం వాల్యూ ఉంటుంది. ఏముంటది? మినిమం వాల్యూ ఉంటుంది. ఏ లెస్ దెన్ 0 ఉంటే మాక్సిమం వాల్యూ ఉంటుంది, అబ్సల్యూట్ మాక్సిమం ఉంటుంది. ఏ వాల్యూ దగ్గర ఉంటుంది? అది సేమ్. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a. అంటే మీకు ఒక గ్రాఫ్ చూపిస్తారా? ఇప్పుడు ఇది ఒక కర్వ్రా, ఇది ఒక పరాబోలా, యాక్చువల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. ఓకేనా? సో ఒకసారి చూడండి, ఇది ఒక గ్రాఫ్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ లో ఉంది. ఇక్కడ 1 2 3 4 5 6 ఉంది. ఇక్కడ నుంచి కర్వ్ స్టార్ట్ అయిందిరా, దీని మాక్సిమం ఇదే కదరా. ఈ వాల్యూ అనేది 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. కానీ ఎక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏ వాల్యూ దగ్గర? ఈ వాల్యూ దగ్గర ఉందా మాక్సిమం? ఈ వాల్యూ దగ్గర ఉందా? 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 అంటే ఈ వాల్యూ దగ్గర ఉంది. సో అదే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a కదా, మైనస్ బి బై 2a. అంటే మనకి ఇచ్చిన కర్వ్ అంటే ఇగో ఇదే కర్వ్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఉన్న కర్వ్. సో మనకి ఇచ్చిన కర్వ్లో ఈ వాల్యూ రాస్తే ఇది వస్తుంది. కానీ మాక్సిమమా మినిమమా అనేది ఎలా చెప్తాము అని అంటే ఏ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఏ వాల్యూ కనుక గ్రేటర్ దెన్ 0 అయితే ఈ పారాబోలాకి మినిమం వాల్యూ ఉంటుంది. అప్పుడు పారాబోలా ఇలా ఉంటది. ఇగో ఇది మినిమం అనమాట. అర్థమవుతుందా? ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా. ఇది మినిమం నుంచి స్టార్ట్ అయింది కర్వ్. ఇదే కదా మినిమం, మళ్ళీ పైకి పోతుంది చూడు, మాక్సిమం అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ ఫంక్షన్ కి ఏ గ్రేటర్ దెన్ 0 ఉంటే దానికి మినిమం వాల్యూ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మైనస్ బి బై 2a దగ్గర. అది ఎంత అంటే దీన్ని తీసుకెళ్లి కర్వ్ లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అప్పుడు ఇది వస్తుంది. ఇగో ఏమొచ్చింది? 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. జస్ట్ దీన్ని తీసుకెళ్లి ఇక్కడ ఎక్స్ దగ్గర రాయండి, ఇది వస్తుంది. అదే ఏ వాల్యూ లెస్ దెన్ 0 ఉంటే ఇదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి అంటే కర్వ్ కి, మీకు ఇక్కడ కర్వ్స్ అనే పారాబోలా అనేది కాలేదు కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఓకే, సో ఏ లెస్ దెన్ 0 ఉంటే ఇదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి అబ్సల్యూట్ ఏముంటుంది? మాక్సిమం వాల్యూ ఉంటుంది. ఇగో ఇదే. ఎట్ విచ్ వాల్యూ ఆఫ్ ఎక్స్? మైనస్ బి బై 2a. అండ్ వాట్ ఈస్ దట్ వాల్యూ? మాక్సిమం వాల్యూ. Yeah, this is the maximum value, this is the minimum value, but depending on the a value, a మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్. మీకు ఆల్రెడీ నేను ఏం చెప్పానంటే దీన్నే డిఫరెన్షియేషన్ యూజ్ చేసి చెప్పొచ్చురా అని చెప్పా. మీకు మాక్సిమం మినిమం అయితే ఐడియా ఉంది కదరా, ఫస్ట్ ఇయర్ లాంగ్ ఆన్సర్స్ లేదా? బావర్చిలో లేకపోతే ఎక్కడ బిర్యానీ దొరుకుతుంది ఐడియా ఉందా? పర్ఫెక్ట్ ఐడియా అంటావా? రుషిత్ గారిని అడిగి ఇప్పుడు విత్ ఇన్ 2 minutes లో వాడు ఆర్డర్ పెట్టి తెప్పిస్తాడు, ప్రూవ్ చేస్తాడు వాడు.
ఎక్కడ ఏది దొరుకుతుందండి. ఓకే, సో చూడండి మనము మాక్సిమం మినిమంలో చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, ఏ గ్రేటర్ దెన్ 0 తీసుకుంటున్నా. ఏం తీసుకుంటున్నా, ఏ గ్రేటర్ దెన్ 0. ఇందులోనే ఒక క్వశ్చన్ చేద్దాం. ఏ గ్రేటర్ దెన్ 0 తీసుకుంటే సరే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఏ పాజిటివ్ కదా ఇప్పుడు, అంటే ఏను అలాగే ఉంచుతున్నా నేను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కదా. డిఫరెన్షియేషన్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ ఎంత, 2x ప్లస్ బి ఇంటూ ఎక్స్ అంటే బి. ఎఫ్ డబల్ డాష్ చేయండి. ఏ ఇంటూ 2x కి డిఫరెన్షియేషన్ ఎంత, 2. బికి డిఫరెన్షియేషన్ లేదు, 0. అంటే మనకి ఏమొచ్చింది, 2a. ఇక్కడ ఏ ఏంటి, పాజిటివ్ అనుకుంటున్నాం, అప్పుడు 2a కూడా పాజిటివ్. ఏమొచ్చింది, ఎఫ్ డబల్ డాష్ గ్రేటర్ దెన్ 0 వచ్చింది. నీకేం చెప్పాను నేను మాక్సిమం మినిమంలో, ఎఫ్ డబల్ డాష్ గ్రేటర్ దెన్ 0 వస్తే మినిమం, లెస్ దెన్ 0 వస్తే మాక్సిమం. ఇక్కడ ఏమొచ్చింది, గ్రేటర్ దెన్ 0. అంటే మనం ఏ పాజిటివ్ తీసుకున్నాంగా, అప్పుడు వచ్చేది ఏంటి, ఒక మినిమమేగా. అంటే దీన్ని బై యూజింగ్ డిఫరెన్షియేషన్ కూడా చేయొచ్చు అని వాడు కింద ఇచ్చాడు. ఒకవేళ ఏ లెస్ దెన్ 0 తీసుకున్నాం, సేమ్ డెరివేషన్, కానీ ఇక్కడ ఏ ఇప్పుడు నెగిటివ్ పాజిటివా, నెగిటివ్. అంటే సపోజ్ -1 -2 -3, అప్పుడు ఇదేమవుతుంది, లెస్ దెన్ 0 అవుతుంది. అంటే ఏ నెగిటివ్ అయితే ఎఫ్ డబల్ డాష్ లెస్ దెన్ 0 వస్తే మాక్సిమం కదా. సో ఎఫ్ డబల్ డాష్ లెస్ దెన్ 0 వస్తే మాక్సిమం, కాబట్టి ఏ లెస్ దెన్ 0 వచ్చినా మాక్సిమం అంటుంది కదా వాడు. బై యూజింగ్ క్యాలిక్యులస్ కూడా చెయ్యొచ్చు, అది మీ ఇష్టం. లేదు ఇలాగే చేస్తాం, దిస్ ఈజ్ ఆల్సో యువర్ విష్, మీ ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ కూడా నేను ఒక 4 ఎగ్జాంపుల్స్ రాసా. దాంట్లో నేను ఐఎమ్ గివింగ్ ద ఫస్ట్ వన్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ చూడండి, 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 1. వాట్ ఈజ్ ఏ, 3. ఏ 3 అంటే గ్రేటర్ దెన్ 0. ఏ గ్రేటర్ దెన్ 0 అంటే మాక్సిమమా మినిమమా, మినిమం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ మినిమం. ఇప్పుడు అందుకే ఫైండ్ మినిమం ఆర్ మాక్సిమం, ఏదైనా ఒకటే వస్తుంది, రెండు రావు. సో మినిమం వాల్యూ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b/2a. వాట్ ఈస్ b, వాట్ ఈస్ c, వాట్ ఈస్ a. సో సబ్స్టిట్యూట్ చేయండి, -4/2 into 3 which is -2 అని 2 క్యాన్సిల్ చేయండి, -2/3. సో x ఈక్వల్ టు -2/3 దగ్గర మనకు ఏ వాల్యూ ఉంది, మినిమం వాల్యూ ఉంది. వాట్ ఈస్ దట్ మినిమం వాల్యూ అంటే సేమ్ మళ్ళీ ఏబిసి తీసుకెళ్ళి ఇందులో రాయండి. దేర్ ఫోర్ మినిమం వాల్యూ ఈస్, ఇందులో రాయండి, 4ac - b²/4a which is equal to 4ac. ఏ అంటే c అంటే, సో 4 into 3 into 1 minus b² అంటే 16/4 into a అంటే 3 which is equal to 4 3s are 12 కదా. 12 minus 16/4 3s are 12 which is equal to 12 లో 16 తీసేయండి, -4 -4/12 4 1 ja 4 3 ja which is equal to -1/3. -1/3 అనేది నెగిటివ్ కదా, which is minimum value. నెక్స్ట్ టేక్ వన్ మోర్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 3 తీసుకుంటున్నాను నేను. ఏంటి 3లో ఇగో ఇది కదా 3, 2x - 7 - 5x². వాట్ ఈస్ ఏ వాల్యూ, -5. ax² కదా, విచ్ ఈస్ వాట్, లెస్ దెన్ 0. ఏ లెస్ దెన్ 0 అంటే వచ్చేది ఏంటి, మాక్సిమం. సో దేర్ ఫోర్ ద ఫంక్షన్ హ్యాస్ maximum value at x is equal to, what is the formula, -b/2a ne. what is b, -7. ఇక్కడ రాస్తున్నా, b is equal to 2, c is equal to -7, a is equal to -5. substitute చేయండి, -b, so -2/2a, 2 into -5 -10 which is what, 1/5. సో 1/5 దగ్గర మనకు మాక్సిమం వాల్యూ ఉంది. వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ, ఆ మాక్సిమం వాల్యూ కనుక్కోవడానికి మళ్ళీ సేమ్ ఫార్ములా ఇదే కదా, 4ac - b²/2a, 4ac - b²/2a. సబ్స్టిట్యూట్ చేయండి జాగ్రత్తగా. 4 into a అంటే -5, c అంటే -7 - b², b అంటే ఎంత 2, 2² అంటే 4/2a. 2 into a is nothing but -5. ఓకేనా, 4a -5 కరెక్ట్ కదా, 4a కదా ఫార్ములాలో, 4ac - b² ఓకే ఇక్కడ 4a, రైట్, 4a విచ్ ఈజ్ ఈక్వల్ టు, సింప్లిఫై చేద్దాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు -into - +4 5 ja
20, 27 ja 140, 2 7 ja 14 kadra. This is minus 4 by this is what 4 5 ja minus 20, 4 5 ja minus 20, which is equal to 140 లో 4 తీసేసేయండి ఎంత 136 by minus 20 minus 136 by 20. This is the maximum value and this is the minimum value and this is the process to find maximum or minimum values. ఏదైనా ఒకటే చేయగలం, రెండు చేయలేం. ఓకేనా? సో నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఇది for what values of x the expression is positive. Positive అంటే less than 0 నా greater than 0 నా? Positive అంటే greater than 0. Solution చూడండి. x square minus 5x minus 14 should be greater than 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫ్యాక్టర్స్ ఏమొస్తాయో తెలుసా? రూట్స్ కనుక్కోండి. x స్క్వేర్ 114 అంటే 7 2 కదా, మైనస్ 7x ప్లస్ 2x మైనస్ 14 గ్రేటర్ దెన్ 0. x కామన్ తీస్తే x మైనస్ 7 ప్లస్ 2 కామన్ తీస్తే x మైనస్ 7 గ్రేటర్ దెన్ 0. x మైనస్ 7 ఇంటూ x ప్లస్ 2 గ్రేటర్ దెన్ 0. సో x వాల్యూ ఒకటేమో -2 ఒకటేమో 7 వస్తుంది, అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా బీటా. సో ఇక్కడ ఎందుకు ఇది తీసుకుంటున్నా అంటే ఆల్రెడీ నేను చెప్పా, ఇగో దిస్ అండ్ దిస్ హ్యావ్ ఆపోజిట్ సైన్స్ అండ్ హ్యావ్ సేమ్ సైన్స్ అనే రెండు కండిషన్ చూసాం. వాడు ఏమంటున్నాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పాజిటివ్ అని మెన్షన్ చేశాడు కదా. ఇది పాజిటివ్ అంటే ఇదంతా క్వాడ్రాటిక్ ఈక్వేషనేగా, ఇదంతా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషనే కదా. ఇది పాజిటివ్ అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ పాజిటివ్. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 1. సో ఏ ఆల్సో పాజిటివ్ అంటే సేమ్ సైన్స్ కదరా, సేమ్ సైన్స్. పాజిటివ్ పాజిటివ్ సేమ్ సైన్స్, పాజిటివ్ పాజిటివ్ సేమ్ సైన్స్ అంటే కండిషన్ ఏముంది చూడండి ఇక్కడ. సేమ్ సైన్స్ అయితే కండిషన్ ఏంటి? సేమ్ సైన్స్ అయితే ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా, ఇదే కదా కండిషన్. ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా అంటే దేర్ ఫోర్ ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా, ఆల్ఫా అంటే చిన్న రూట్ ఏంటి -2, ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా, బీటా అంటే ఎంత 7. ఎక్స్ లెస్ దెన్ -2 అంటే ఎక్స్ బిలాంగ్స్ టు -∞ నుంచి -2 వరకు, ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ 7 అంటే ఎక్స్ బిలాంగ్స్ టు 7 నుంచి ∞ వరకు. సో దేర్ ఫోర్ ఫైనల్ గా ఎక్స్ బిలాంగ్స్ టు వాట్ -∞, -2 యూనియన్ 7, ∞. మీకు ఆల్రెడీ చెప్పా, సేమ్ సైన్స్ అంటే డస్ నాట్ లైస్ బిట్వీన్. సో ఈ మధ్యలో ఉందా, ఇది నెంబర్ లైన్ మీద తీసుకుంటే ఎలా వస్తుంది, ఇది -∞, ఇది 0 అండ్ ఇది ∞. అయితే ఇది ఎక్కడో 7 ఉంది, ఇక్కడ -2 ఉంది. -2 నుంచి -∞ వరకు ఓకే, 7 నుంచి ∞ వరకు ఓకే, ఈ మధ్యలో మాత్రం లేదు అంటున్నాడు. డస్ నాట్ లైస్ బిట్వీన్ దీస్ టూ. ఈ మధ్యలో ఉన్న -1 0 1 2 3 4 5 6 వరకు లేవు కదా, ఇక్కడ ఇటు ఉంది ఇటు ఉంది. సో దిస్ ఈజ్ ఎగ్జిస్ట్ అండ్ దిస్ వన్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్తున్నాడు. సేమ్ సైన్స్ డస్ నాట్ లైస్ బిట్వీన్. ఒకవేళ ఆపోజిట్ సైన్స్ అనుకోండి, ఇది రెండు ఉండవు, మధ్యలో ఉంటాయి. అందుకే ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా అన్నాడు. సో వాడు ఏమంటుండు, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ పాజిటివ్ అంటే ఇది పాజిటివ్ కావాలంటే ఎక్స్ వాల్యూస్ ఇవన్నీ తీసుకోవచ్చు బాబు, ఇవన్నీ తీసుకోవచ్చు. ఫర్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to -2 యూనియన్ 7 to ∞, దిస్ ఈజ్ పాజిటివ్. ఫర్ ఆల్ రిమైనింగ్ వాల్యూస్ దిస్ ఈజ్ నెగిటివ్. ఓకేనా? ఇలా చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దిస్ క్వశ్చన్ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ నెగిటివ్. నెగిటివ్ అంటే ఏం తీసుకోవాలని చెప్పా, లెస్ దెన్ 0 తీసుకొని చేయాలి. సో సిమిలర్ గా ఇది చేయాలి. మీకు ఆపోజిట్ సైన్స్ వస్తాయా సేమ్ సైన్స్ వస్తాయా అనేది డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్ సాల్వ్. తర్వాత మీరు ఏం చేయండి, మళ్ళీ రూట్స్ కనుక్కొని ఇలా ఫ్యాక్టరైజ్ చేసేయండి, లిమిట్స్ రాసేసేయండి. తర్వాత చూడండి, ఫైండ్ ఎక్స్ ఎట్ విచ్ ద ఏంటిది which is the following, thank you, which is the following expression have minimum or maximum. Find x at which అంటే ఇంతకు ముందు మనం ఇక్కడ చేసాం చూసావా, ఇగో ఎంత ఇది ఎంత వచ్చింది, ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కి ఈ వాల్యూ దగ్గర మినిమం వాల్యూ ఉంది, ఆ మినిమం వాల్యూ -1/3. ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కి ఈ వాల్యూ దగ్గర మాక్సిమం వాల్యూ ఉంది, ఆ మాక్సిమం వాల్యూ ఇది అని చెప్పాం కదా. సేమ్ ఇక్కడ వాడు అదే అడుగుతుండు, ఏ వాల్యూ దగ్గర అంటే x -b/2a ఎంత అంటున్నాడు, మినిమమా మాక్సిమమా, మళ్ళీ ఏ మీద డిపెండ్ అయి ఉంటుంది, మినిమం మాక్సిమం అంటే. ఇగో రెండు క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి సొల్యూషన్ లో. ఫస్ట్ ఈ క్వశ్చన్ లో ఏ ఎంతరా 1 అనేది ఏంటి అంటే మినిమమా మాక్సిమమా, దేర్ ఫోర్ మినిమం వాల్యూ ఉంది. ఎట్ x ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి,
minus b by 2a. Minus b అంటే ఎంత 5 by 2 into a అంటే ఎంత 2. సో మైనస్ 5/2 దగ్గర ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కి మినిమం వాల్యూ ఉంది. వాడు ఏమన్నాడు, ఓన్లీ ఫైండ్ ఎక్స్ ఎట్ విచ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ మినిమం ఆర్ మాక్సిమం అన్నాడు. ఎక్స్ ఒక్కటే అన్నాడు కాబట్టి అయిపోయింది ఆన్సర్. ఇక్కడ చూడు, వాట్ ఈజ్ ఏ -1 x² క్వశ్చన్ కదా. వాట్ ఈజ్ బి 2. కానీ ఎక్స్ ఇక్కడ ఏమైంది, ఏ ఏమైంది లెస్ దెన్ 0. సో దేర్ ఫార్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ మినిమమా మాక్సిమమా, maximum value at x is equal to minus b by 2a, which is equal to minus b and the 2, b and the 2 go x quotient by 2a. So 2 into a and then the -1. So ఈ రెండు ఏమైనా -1 by -1 కూడా. So at 1 this quadratic expression has maximum value. At -5/2 this quadratic expression has minimum value. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను చాలా పెద్దగా ఉంటుంది అనుకో వదిలేసాను నేను. ఓకే, సి కంటిన్యూషన్ చూడండి ఇక్కడ ఏమంటున్నాడో. సో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ మొత్తము చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38 ఎస్ ఇక్కడి వరకు. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకే, జస్ట్ ఆఫ్ చేసి ఆన్ చేయడమేగా, నో ప్రాబ్లం, అక్కడేం చూడకు. సో ఈ క్వశ్చన్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చేస్తే ఇక్కడ వరకు మీరు నేర్చుకోండి. ఇక్కడ వరకు చెప్పిన ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏం చెప్పాను నేను, కామన్ రూట్ చెప్పాను, అండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ లైస్ బిట్వీన్ ఆర్ డస్ నాట్ లైస్ బిట్వీన్ ఆఫ్ ద రూట్స్ చెప్పాను డిపెండింగ్ ఆన్ ద సైన్స్. తర్వాత ఏం చెప్పాను, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సైన్ చెప్పాను, నెగిటివ్ పాజిటివ్ అయితే ఎలా కనుక్కోవాలి, మాక్సిమం మినిమం కూడా చెప్పాను, అండ్ తర్వాత రేంజ్కి ఒక స్టేట్మెంట్ చెప్పాను నేను. ఇప్పుడు దాన్ని యూజ్ చేసి ప్రాబ్లమ్ చేద్దాం. థ్యాంక్ యూ. షేర్ టు మాక్సిమం ఆన్ చేసి ఆఫ్ చేయి, సరే ఆఫ్ చేసి ఆన్ చేయి.